మనందరం కలిసి లేచి నిలబడి ప్రార్థన చేసుకుందాం. సర్వకృపానిధి మా పరం తండ్రి, నీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాం. మరొక మారు నీ కృపను బట్టి మా తండ్రి, నీ సన్నిధానంలో చేరి మా ప్రభువా నేను స్తుతించడానికి, ఆరాధించడానికి, మరి ముఖ్యంగా మా ప్రభువా నీ వైపు చూస్తూ నీవు పొందిన శ్రమలు జ్ఞాపకం చేసుకుంటూ మా ప్రభువా నీ చిత్తాన్ని బట్టి మా తండ్రి నీ కృపలో ముందుకు సాగిపోవడానికి నీ వాక్య సహాయం మాకు దయచేసినందుకే వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాం. ఈ రాత్రికాల సమయంలో మా తండ్రి నీ వాక్యాన్ని మా తండ్రి వెతబోతున్న నీ కుమారుడు ప్రకాష్ రావు గారి కోసం వందనాలు చెల్లించుకుంటున్నాం. మా తండ్రి ఆయన మరుగుపరిచి మీరు మాతో మాట్లాడండి. నీ ఆత్మజానంతో నీ దాసుని నింపండి. నీవే స్తుతి మహిమ గంట పొందమని మా ప్రభువును రక్షకుడైన యేసు స్వామి పేట వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. దయచేసి కూర్చునండి. దేవుణ్ణి స్తుతిస్తూ మన కీర్తన పుస్తకాల్లో 655వ కీర్తన స్తోత్రం చెల్లింతుమనే కీర్తన పాడుకుందాం. 655 స్తోత్రం చెల్లింతు. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. యేసునాథుని మేలులు తలచి స్తోత్రం చెల్లింతుము. స్తుతి స్తోత్రం చెల్లింతము. దివారాత్రములు కంటి పాపవలే కాచి, దివారాత్రములు కంటి పాపవలే కాచి, దయగల హస్తముతో బ్రోచి నడిపించితివి. దయగల హస్తముతో బ్రోచి నడిపించితివి. స్తోత్రం చెల్లింతము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. గాఢంధకారములో కన్నీటిలో ఎలలో, గాఢంధకారములో కన్నీటిలో ఎలలో కృషించిపోనీయక కృపలతో బలపరచితివి. కృషించిపోనీయక కృపలతో బలపరచితివి. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. సజీవయాగముగా మా శరీరము సమర్పించి, సజీవయాగముగా మా శరీరము సమర్పించి, సంపూర్ణ సిద్ధి నొంద శుద్ధాత్మను నొసగితివి. సంపూర్ణ సిద్ధి నొంద శుద్ధాత్మను నొసగితివి. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. సియోను మార్గములో పలు శోధనలు రాగా, సియోను
పలు శోధనలు రాగా సాతాన్ని జయించుటకు విశ్వాసమునిచ్చితివి. సాతాన్ని జయించుటకు విశ్వాసమునిచ్చితివి. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. సిలువను మోసుకొని సువార్తను చేపట్టి, సిలువను మోసుకొని సువార్తను చేపట్టి యేసుని వెంబడింప ఎంత భాగ్యమున చితివి. యేసుని వెంబడింప ఎంత భాగ్యమునిచ్చితివి. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. పాడెదా హల్లెలూయా, మరణాతా హల్లెలూయా. పాడెదా హల్లెలూయా, మరణాతా హల్లెలూయా. సదా పాడెదా హల్లెలూయా, ప్రభు యేసుకు హల్లెలూయా. సదా పాడెదా హల్లెలూయా, ప్రభు యేసుకు హల్లెలూయా. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. మన కీర్తన పుస్తకాల్లోంచి 657వ కీర్తన, చూడుము గెత్సెమనే తోటలో నా ప్రియుడు. 657. గెత్సెమనే తోటలో నా ప్రియుడు పాపినకై విజ్ఞాపన చేసేడి ధ్వని వినబడుచున్నది. పాపినకై విజ్ఞాపన చేసేడి ధ్వని వినబడుచున్నది. దేహమంతయు నలిగి శోకము చెందిన వాడై దేవాది దేవుని ఏకసుతుడు పడు వేదనలు నా కొరకే. దేవాది గెత్సెమనే తోటలో నా ప్రియుడు పాపినకై విజ్ఞాపన చేసేడి ధ్వని వినపడుచున్నది. రక్తమై నిశ్చితమైన ఎడల ఎట్లైనను నిశ్చితము చేయుటకు నన్నప్పగించితివనెను. చూడుము గెత్సెమనే తోటలో నా ప్రభు పాపినకై విజ్ఞాపన చేసేడి ధ్వని వినబడుచున్నది.
ప్రేమ రక్తపు చెమట వలన మిక్కిలి బాధ నొంది రక్షకుడేసు హృదయము పగులగా విజ్ఞాపన చేసేనే చూడుము గెత్సేమనే తోటలో నా ప్రభు పాపినకై విజ్ఞ ముమ్మారు భూమి మీద పడికిలి వినచే మన యేసు ప్రభు తానే వేడుకొనెను పాపులు విమోచన కొరకే చూడుము గెత్సేమనే తోటలో నా ప్రభు పాపినకై విజ్ఞాప ప్రేమామృతవాక్కులచే ఆదరించేడి ప్రభువు వేదన సమయమున ఆధాపరచెడి వారి కొరకు ప్రార్థన చేసేనే చూడుము గెత్సేమనే తోటలో నా ప్రభు పాపినకై విజ్ఞాపన చేసేడి ధ్వని వినబడుచున్నది నన్ను తన వలె మార్చేడి ఈ మహాప్రేమను తలచి తలచి హృదయము కరుగగా సదా కీర్తించినను చూడుము గెత్సేమనే తోటలో నా ప్రభువు పాపినకై విజ్ఞాపన చేసేడి ధ్వని వినబడుచున్నది ఈ పాట గురించి ఒక మాట. ఒరిజినల్ వెర్షన్లో అయితే ప్రభు కాదు, ప్రియుడు ఒరిజినల్ వెర్షన్లో. అలాగే మొదటి చరణం దేహమంతై నలిగి, రెండవ చరణం రక్తపు చెమట వలన, మూడవ చరణం ముమ్మారు భూమి మీద, 4 తండ్రి పాత్ర తొలగా. అది సీక్వెన్స్. ఎందుకంటే వీళ్ళు కీర్తన పుస్తకాలు వేస్తూ వేస్తూ సీక్వెన్స్లు మార్చేస్తూ ఉంటారు, పదాలు మార్చేస్తుంటారు, గమనించండి. తర్వాత ఈ పాట మరి మనకు వస్తుందో లేదో నాకు తెలియదు, కానీ 655 కాదు, 655 కాదు, సర్వకృపానిధి యగు ప్రభువా. ఎంతది చూస్తాను. సర్వకృపానిధి యగు ప్రభువా, ఆచర సంతోషమా స్తుతించెదము సంతోషము. 665. లూయా హల్లెలూయా 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 అని పాడెదను, ఆనందముతో సాగెదను.
ప్రేమించి నన్ను వెదకితివి, ప్రీతితో నన్ను రక్షితివి. పరిశుద్ధ జీవితము చేయుటకై పాపిని నన్ను కరుణించితివి. హల్లెలూయా 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 అని పాడెదను, ఆనందముతో సాగెదను. అల్పకాల శ్రమలనుభవింప అనుదినము కృపని చితివి, నాధుని అడుగు జాడలలో నడచుటకు నన్ను పిలచితివి. హల్లెలూయా 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 ని పాడెదను, ఆనందముతో సాగెదను. మరణము శరీరము మార్పు నొంది, మహిమ శరీరము పొందుటకై మహిమాత్మతో నన్ను నింపితివి, మరణ భయములను తీర్చితివి. హల్లెలూయా 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 ని పాడెదను, ఆనందముతో సాగెదను. భువి నుండి శ్రేష్ఠ ఫలముగను దేవునికి నిత్య స్వాస్థ్యముగా జనుల నుండి నన్ను ప్రేమించి క్రయధన మెచ్చితివి. హల్లెలూయా 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 ని పాడెదను, ఆనందముతో సాగెదను. ఎవరు పాడని గీతములన్ యేసుని గూర్చి పాడుటకై హేతువు లేకయే ప్రేమించెన్, యేసుకు నేనేమివ్వగలన్. హల్లెలూయా 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 ని పాడెదము, ఆనందముతో సాగెదను. 34వ సంగీతం సర్వేశ రామ్మోహన్. సర్వేశ్వరా ముని సన్నిధి కాంతిను సంగు మాకు సత్య సనాతన సర్వాధికారుడ సదామేలుము సర్వోన్నత నిత్యం వాక్యమా నీదగు ఖడ్గము నిమ్ము మాకు నీ నీ నిజ నిజ భక్తుల నీ వాక్య ప్రియులన్ నింపు నీ ఆత్మతో నింపు మీరా. రాము నీ ఆత్మను
రమ్ము వేగా రక్తితో నిప్పుడు రమ్ము మధ్యకు రక్షించు మామును రంజిలాగా స్తోత్రం పవిత్రుడా స్తోత్రము త్రిగుణం స్తోత్రం సదా దాత్రిని మహిమ నేత్రంబులుగను నీ దేవునికి స్తోత్రం. మన శిలువదాన ఆరాధన కొనసాగించుకోవటానికి మన కీర్తన పుస్తకాల్లో 7వ కీర్తన పాడగలమా? సన్నదింతుమో ప్రభు. కీర్తన పుస్తకాల్లో 7వ కీర్తన. నన్ను తింతుమో ప్రభో సదమల మగు భక్తితో నన్ను తింతుమో ప్రభో సదమల మగు భక్తితో కన్న తండ్రి కావుమా కలుషము నెడబాపుమా సన్ను తింతుమో ప్రభో సదమల మగు భక్తితో నీతి సూర్య తేజమా జ్యోతిరత్నరాజమా నీతి సూర్య తేజమా జ్యోతిరత్నరాజమా పాతక జనరక్షక పతిత పవన నామక తన్ను తింతుమో ప్రభో సదమల మగు భక్తితో మానవ సంరక్షక దీన నిచయ పోషక మానవ సంరక్షక దీన నిచయ పోషక దేవమావనందనా దివ్య సుగుణమందనా తన్ను తింతుమో ప్రభో సదమల మగు భక్తితో ప్రేమ తత్వ బోధక క్షేమదాత నీవేగా ప్రేమతత్వబోధక క్షేమదాత వివేగా కామిత ఫలదాయక స్వామి యేసునాయక తన్ను తింతుమో ప్రభో సదమల మగు భక్తితో పాప చింతలన్నిటన్
పారద్రోలుము ప్రభో పాప చింతలన్నిటి పారదోలుము ప్రభో నీ పవిత్ర నామము నిరతము స్మరించేదా సన్నుతింతుమో ప్రభో సదమలమగు భక్తితో. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున ఆమేన్. ఆమేన్. ప్రభువా మమ్మను కనికరించుము. ప్రభువా మమ్మను కనికరింపుము. క్రీస్తు మమ్మను కనికరించుము. క్రీస్తు మమ్మను కనికరింపుము. ప్రభువా మమ్మను కనికరించు. ప్రభువా మమ్మను కనికరింపుము. మనం అందరం కలిసి అపోస్తల విశ్వాస ప్రమాణాన్ని ఒప్పుకుందాం. భూమి భూమి ఆకాశం ఆకాశములను సృజించిన సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని నేను నమ్ముచున్నాను. ఆయన ఏక కుమారుడును మన ప్రభువునైన యేసుక్రీస్తును నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మలను గర్భమున ధరింపబడి కన్య అయిన మరియకు పుట్టి పొంతి పిలాతు అధికారం క్రింద శ్రమపడి సిలువ వేయబడి చనిపోయి సమాధి చేయబడననియు అదృశ్య లోకములోనికి ఎదిగననియు చనిపోయిన వారిలో నుండి మూడో దినమున లేచి పరలోకమునకెక్కి సర్వశక్తి గల తండ్రియగు దేవుని కుడి చేతి వైపున కూర్చుండి ఉన్నాడనియు సజీవులకును మృతులకును తీర్పు చేయుటకు అక్కడుండి వచ్చిన నీవు నమ్ముచున్నాను. పరిశుద్ధాత్మను నమ్ముచున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంఘమగు పరిశుద్ధుల సహవాసమును పాప క్షమాపణయు శరీర పునరుద్ధానమును నిత్య జీవమును అని నమ్ముచున్నాను. ఆమేన్. మనం అదే విధంగా నిల్చుండి 120వ దావీదు కీర్తన కిషోర్ గారు వచ్చి ఉత్తర ప్రత్యుత రీతిగా చదివిస్తారు. కీర్తనల గ్రంథం నుంచి 120వ కీర్తన ఉత్తర ప్రత్యుత్తర రూపంగా చదువుకుందాము. నా శ్రమలో నేను యెహోవాకు మొర్రపెట్టి తిని ఆయన నాకు ఉత్తరమిచ్చెను. యెహోవా అబద్ధమాడు పెదవుల నుండి మోసకరమైన నాలుక నుండి నా ప్రాణమును విడిపించుము. మోసకరమైన నాలుక ఆయన నీకేమి చేయును? ఇంతకంటే అధికముగా నీకేమి చేయును? తంగేడు నిపులతో కూడిన బాణములను బలాఢ్యుల వాడిగల బాణములను నీ మీద వేయును. అయ్యో, నేను మెషకులో పరదేశినై ఉన్నాను, కేదారుగూడముల యొద్ద కాపురమున్నాను. కలహప్రియుని యొద్ద నేను చిరకాలము నివసించిన వాడను. నేను కోరినది సమాధానమే, అయినను మాట నా నోట వచ్చిన తోడనే వారి యుద్ధమునకు సిద్ధమగుదురు. తండ్రికి కుమారునికి పరిశుద్ధాత్మకు మదియందు ఇప్పుడు దయచేసి కూర్చోనండి. ఈ దినం కోసం ఏర్పాటు చేయబడిన వాక్య భాగాలని విబిఎన్ గారు పాస్టర్ ఆహ్లాద్ వాళ్ళిద్దరూ చదివి వినిపిస్తారు. మొదటి పాఠంగా ప్రకటన గ్రంథము మొదటి 7 వచనాలు. ఆహ్లాద్ గారు, విబిఎన్ గారు. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం మొదటి 7 వచనాలు.
యోహాను రాసిన ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనం నుంచి 7వ వచనం వరకు ఈ విధంగా రాయబడి ఉన్నది. ఎఫెసులో ఉన్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయుము. 7 నక్షత్రములు తన కుడి చేతి పట్టుకుని 7 దీపస్తంభముల మధ్య సంచరించువాడు చెప్పు సంగతు లేవనగా, నీ క్రియలను, నీ కష్టము, నీ సహాయమును నేను ఎరుగుదును. నీవు దుష్టులను సహింపలేనియు అపోస్తుల కాకయే తాము అపోస్తులమని చెప్పుకొని వారిని పరీక్షించి వారు అబద్ధికులని నీవు కనుగొంటివియు. నీవు సహనము కలిగి నా నామము నిమిత్తము భారము భరించి ఆలయలేదనియు నేను ఎరుగుదును. అయినను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలివేతివని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. నువ్వు ఏ స్థితిలో నుండి పడితివో అది జ్ఞాపకం చేసుకొని మారు మనసు పొందుము. ఆ మొదటి క్రియలను చెయ్యుము. అట్లా చేసి నీవు మారు మనసు పొందితేనే సరి. లేని ఎడల నేను నీ యొద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోటు నుండి తీసివేతును. అయితే ఈ ఒక్కటి నీలో ఉన్నది, నీ 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 కొలతీల నీ కొలాతీయుల క్రియలు నీవు నికోలాతీయుల క్రియలను నీవు ద్వేషించుచున్నావు. నేను కూడా వీటిని ద్వేషించుచున్నాను. చెవిగలవాడు ఆత్మ సంబంధముతో చెప్పుచున్న మాట వినుగాక. జయించు వానికి దేవుని పరదేశంలో ఉన్న జీవవృక్షము ఫలములు భూజింపు నిమిత్తము. ఇంతటితో ఈ వాక్య భాగం ముగిచున్నది. ప్రభువా మమ్మల్ని కనికరించుము. దేవునికి స్తోత్రం. రెండవ పాఠంగా లూకాసు వార్త 23వ అధ్యాయం 39 నుంచి 43 వరకు. లూకాసు వార్త 23వ అధ్యాయము 39 నుండి 43 వరకు. లూకాసు వార్త 23వ అధ్యాయము 39 నుండి 43 వచ్చు. వేలాడవేయబడిన నేరస్తుల్లో ఒకడు ఆయన్ను దూషించుచు, నీవు క్రీస్తు కదా, నిన్ను నీవు రక్షించుకొనుము, మమ్మను కూడా రక్షించమని చెప్పాను. అయితే రెండో వాడు వాడిని గద్దించి, నీవు అదే శిక్ష విధిలో ఉన్నావు గనుక దేవునికి భయపడవా? మనకైతే ఇది న్యాయమే. మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము, కానీ ఈయన ఏ తప్పిదము చేయలేదని చెప్పి ఆయన చూచి, యేసు, నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొనమనెను. అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందువని నిశ్చయంగా నీతో చెప్పుచున్నాను. ప్రభువా మమ్మల్ని కనికరించుము. ఈ శిలువ ధ్యానములో మరి దేవుని ప్రేమించి ఆయన యొక్క వాక్యాన్ని ధ్యానించాలని మరి రాత్రే మరలా బయలుదేరి విజయవాడ నుంచి మన మధ్యకు వచ్చిన ప్రకాష్ రావు గారిని అభినందిస్తూ ఉన్నాం. మరి సంఘాన్ని ప్రేమించి దేవుని ప్రేమించి ఇటువంటి ఆసక్తి ఉన్న బిడ్డలు మన సంఘంలో ఉన్నందుకు దేవునికి స్తోత్రం. ప్రకాష్ రావు గారి ధ్యానానికి ముందు సిద్ధపాటుగా మనందరం కలిసి మన కీర్తన పుస్తకాల్లో 165వ కీర్తన, ఈలాటిదా యేసు ప్రేమ అనే కీర్తన పాడు. ఈలాటిదా యేసు ప్రేమ నన్ను తోలా నాడక తనదు జాలి చూపినదా ఈలాటిదా యేసు ప్రేమ ఎనలేని పాప కోపమునా నేను తనికి నిన్ను కూర్చుని
సరిగా నాకుండా కనికరము బెంచినాయందు వేగ కొని పోవగా మేలు కొరకిందు వచ్చే ఈనాటిదా యేసు ప్రేమ పెనుగొన్నాడు అబ్ధిలోన నేను నీది కుములుచు నేడు పునగుందునప్పుడు నన్ను నీ చూడని త్రోయాలేక తనదు నెనరు నాకగు పరచి నీతి చూపించే ఈలాటిదా యేసు ప్రేమ నేమిరవంతైనా లేక చింత క్రామి పొగలుచునుండగా నన్ను చూచి సమ్మతిని నన్ను బ్రోవ తలచి కరము జాచి భక్తి చక్కగా పిలిచే ఈనాటిదా యేసు ప్రేమ పనికి మాలిన వాడనైనా నేను కన్ను పరచు నా దోష కపట వర్తనము మనసును సక తాపపడక ఇంత ఘనమైన రక్షణమును నాకు చూపే ఈలాటిదా యేసు ప్రేమ నా కోర్కెలేల సమయములన్ క్రిందిలోక వాంఛల భ్రమశిలోంగేడు వేళ చేకూర్చి దృఢము చిత్తము నాన్ శుభము కొసగే జీవింపనారక్షకును ఈనాటిదా యేసు ప్రేమ శోధనలో నన్ను చుట్టినప్పుడు నీతి బోధ నా మనసులో పుట్టించి పెంచి బాధలేలను మాపి
ఈటియాదరణ చూపేన మందు ఈలాటిదా యేసు ప్రేమ. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడు జీవం కలిగిన దేవా, నీ పరిశుద్ధ నామమునకు వెళ్ళే నీ స్తుతులు స్తోత్రములు తండ్రి. ఈ సాయంకాల సమయం మరోసారి మిమ్మల్ని స్తుతించే భాగ్యాన్ని మాకు ఇచ్చినందుకే వందనాలు తెలియజేస్తున్నాము. మీ యొక్క శ్రమల కాలంలో ప్రభువా, మరి మీ యొక్క వాక్యాన్ని ధ్యానించుండగా మాకు ఇచ్చినటువంటి ఈ యొక్క వాక్య భాగాలను ప్రభువా, పరిశుద్ధ గ్రంథం నుండి మేము ఈరోజు ఉన్నది ఉన్నట్లుగా పరిశుద్ధతోనూ సత్యంతోనూ ప్రభువా మేము జ్ఞానించటానికి ఆయన సరైనటువంటి అర్థం కలిగి చెప్పుకోవటానికి సహాయం చేయండి. వినబడిన వాక్యం మా హృదయాల్లో పనిచేయటకు సహాయం చేయమని వచ్చిన వారందరిని బట్టి మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. రావాల్సిన వారు ఉంటే త్వరగా తీసుకురావాలని వేడుకొంచు మా ప్రభువు రక్షణ యేసుక్రీస్తు నామమున బట్టి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి సంఘ కాపరి గారికి, సునీల్ బాలన గారికి, అదేవిధంగా సంఘం అంతటికి, పాస్టర్ గారికి నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నేను ఈ వాక్య భాగాన్ని బోర్డులో పెట్టిన అందరికంటే ముందుగానే నేను తీసుకున్నాను. అయినప్పటికీ విజయవాడలో నాకున్న పనిని బట్టి నేను సకాలంలో ప్రిపేర్ కాలేకపోయాను. అయినంత వరకు అందులో నేను తీసుకున్న భాగం కూడా ప్రకటన గ్రంథం అనే విషయం అది చాలా కష్టతరమైనది. అందులో ఎన్నో నిగూఢమైనటువంటి అర్థాలు, భావాలు ఉన్నవి. అవన్నీ తెలుసుకోవడం కష్టం. అయినప్పటికీ నా యొక్క నాలెడ్జ్లో కొంతవరకు నేను చేయగలిగాను. అవి మీ ముందు ఉంచడానికి ప్రయత్నం చేస్తాను. మొదటిగా చదవబడినటువంటి లూకా సువార్త 23వ అధ్యాయం 39 నుంచి 43 వచనాలకు వరకు మనం చదువుకున్నాము. దీనిలో ఈ యొక్క వృత్తాంతం ఏంటంటే, యేసుక్రీస్తును సిలువ వేయడం మనం చూస్తాము. యేసుక్రీస్తును సిలువ వేయటం వలన, ఆయన పొందినటువంటి గాయాల వలన మన పాపానికి, ప్రతి మానవుని యొక్క మానవ జాతి పాపాలకు కూడా ఇది ఒక పరమ చికిత్సగా మనం తెలుసుకోవచ్చు. యేసు వేసిన సిలువ పైన ఆయనకు ఒక విలాసం కూడా అక్కడ రాయబడి ఉంది. అదేంటంటే యూదుల రాజు అనే విలాసము. అది గ్రీకు, లాటిన్, హీబ్రూ భాషల్లో రాయబడింది. దాని అర్థం యేసు రాజ్య స్థాపనకి ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన విద్యకు, రాజకీయానికి, ఆధ్యాత్మిక జగత్తుకు పరిపాలకుడు, రాజులకు రాజు, ప్రభులకు ప్రభు. యేసు సిలువపై పెట్టిన విలాసము ఎంతో అర్థవంతమైంది. యూదులకు రాజు అయిన నజరేయుడైన యేసు అనేది పూర్తి విలాసం. యేసుక్రీస్తు సిలువ వేయబడినటువంటి సమయంలో ఆయనతో పాటు మరొక 2 దొంగలు కూడా సిలువ వేయటానికి సిద్ధంగా చెరొక వైపు, ఎడమవైపు, కుడివైపున 2 దొంగలను వేలాడదీయటం జరిగింది. వారిలో ఒకడు పశ్చాత్తాపడతాడు. రెండవ వాడు యేసు ప్రభువును అవహేళన చేసి మరి మరణానంతరం నరకానికి వెళ్ళటం జరుగుతుంది. ఇవి మనం గమనించవచ్చు. ఈ విషయంలో 39వ వచనం మనం చదువుకుందాం. లూకా సువార్త 23:39. వేలాడదీయబడినటువంటి ఒక దొంగల్లో ఒకడు, నీవు క్రీస్తువు కదా, అంటే నువ్వు రక్షకుడు కదా, యూదులకు రాజు అని చెప్పుకుంటున్నావు కదా,
ఈ లోకంలో రాజ్య స్థాపనకు వచ్చానని మరి ప్రకటించుకుంటున్నావు. నిన్ను నువ్వు అంత శక్తిమంతుడు అయితే నిన్ను నువ్వు కాపాడుకొని మమ్మల్ని కూడా ఈ యొక్క మరణ శాసనం నుంచి కాపాడమని రిక్వెస్ట్ చేయట్లేదు, కానీ అది ఒక హేళనగా కనిపిస్తుంది. అదేవిధంగా మనం లోకంలో కూడా మరి అనేకమైనటువంటి దైవ భక్తులను, సంఘ కాపరులను, అదేవిధంగా విశ్వాసులను కూడా ఈ లోకంలో ఎంతోమంది అపహాస్యం చేస్తూ ఉంటారు. ఏదన్నా విషయం వస్తే హేళనగా మీరు ప్రార్థన చేయండి తగ్గిపోతే మీకు వైద్యం ఎందుకు అని, కానీ ప్రతిదానికి హేళన చేస్తూ మాట్లాడతారు. ఇలాంటి వాళ్ళు ఇప్పుడు సంఘాల్లో కూడా, సమాజంలో కూడా చాలామంది ఉన్నారు. అయితే 40వ వచనం, అయితే రెండో వాడు వారిని గద్దించి, నీవు అదే శిక్ష విధిలో ఉన్నావు గనక దేవునికి భయపడవా. ఇది మత్తయి సువార్త, మార్కు సువార్తలో చాలా వివరంగా రాయబడిందండి. వీరు ఇద్దరు కూడా మొదట యేసు ప్రభువుని హేళనగా మాట్లాడతారు. కానీ ఇక్కడ 40వ వచనంలో నీవు దేవునికి భయపడవా, మన ఇద్దరం దొంగలము, నేరం చేసాము, రోమా ప్రభుత్వం మనకి శాసనం శిక్ష విధించింది, మరణశిక్ష విధించింది, ఆ శిక్షకు మనం అర్హులు. కానీ ఈయన అలాంటి ఏ తప్పు చేయలేదు, ప్రజల కొరకే ఈయన మరణిస్తున్నాడు అనేది దొంగ గమనించడం జరిగింది. ఎందుకంటే దేవునికి నీవు భయపడవా అని అంటున్నాడు. అంటే యేసు ప్రభు లోకరక్షకుడు, ఆయనే దేవుడు. శిలువ పైన తండ్రితో యేసు ప్రభు యొక్క సంభాషణను ఆయన గమనించి గుర్తించి ఉండవచ్చు. మనకైతే ఇది న్యాయమే, మనం చేసిన వాటిని తగిన ఫలము పొందుతున్నాము. కానీ ఈయన ఏ తప్పిదము చేయలేదని చెప్పాను. యేసు ప్రభు ఏ తప్పిదము చేయలేదని అన్యాయంగా నేరం మోపి ఈ శిక్షకు గురయ్యాడు అనేది విషయం అతను గుర్తిస్తాడు. గుర్తించి యేసు ప్రభుని ఏంటంటే రిక్వెస్ట్ చేస్తాడనమాట. 42వ వచనము, నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొనుము అని రిక్వెస్ట్ చేస్తున్నాడు. యేసు ప్రభు రాజ్యం అంటే మరి అతను ఈ లోకంలో ఏర్పాటు చేసే రాజ్యం అనుకున్నాడు, మరి పరలోక రాజ్యం అనుకున్నారో తెలియదు, కానీ యేసు ప్రభువును మాత్రం ఒక వ్యవస్థాపకుడుగా గుర్తించాడు. ఆయన రాజ్యంలో తనను గుర్తు చేసుకోమని రిక్వెస్ట్ చేస్తున్నాడు. అయితే అతనిలో వచ్చిన పరివర్తనను, ఆ పశ్చాత్తాపాన్ని ప్రభువు గుర్తించి ప్రభు ఏం చెప్తున్నాడంటే, నీవు నాతో కూడా పరదేశంలో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను అనెను. అంటే యేసు ప్రభుతో పాటు ఆయన కూడా పరదేశంలో ఉంటాడు. ఇక్కడ మనం చూసినట్లయితే ఇద్దరు దొంగలు ప్రభువును దూషించారు. శిలువ పైన సుమారుగా 6 గంటల పాటు వారు వేలాడదీయబడ్డారు. 3 గంటల తర్వాత రెండవ దొంగలో పరివర్తన కొంచెం కొంచెంగా వచ్చి అతడు గ్రహించాడు. తండ్రి అయిన దేవుని శిలువ మీద యేసుకు మధ్య జరుగుతున్న అంతా గ్రహించి అతను పశ్చాత్తాపం పొందాడు. సాక్షాత్ దేవుడే అని తెలుసుకోగలిగాడు. అతనికి శిలువ వేయబడినందున ఈ దొంగ లోకంలో తగడని రోమా ప్రభుత్వం ఎప్పుడైతే వారికి శిక్ష వేశారో, కానీ ప్రభువు మాత్రం వారిని క్షమించాడు. రోమా ప్రభుత్వం శిక్ష వేసింది, ప్రభువు తనను క్షమించింది. ఎందుకు క్షమించిందంటే యేసు ప్రభువుని తన యొక్క రక్షకుడుగా, దేవుడు లేదంటే పరలోక రాజ్య స్థాపకుడు తనను రక్షిస్తాడు అనేది గుర్తించగలిగాడు. యేసు ప్రభువును నోటితో ఒప్పుకుంటే రక్షణ. రోమపత్రిక 10:9 వచనం ఈ దొంగ అక్షరాలా నెరవేర్చాడు. అదేంటంటే యేసు ప్రభు అని నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లో నుండి ఆయన లేపినని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడదు.
ఆయన యేసుక్రీస్తును రక్షకుడుగా హృదయంలో విశ్వసించాడు కాబట్టి ఆయన రక్షింపబడ్డాడు. యేసుక్రీస్తుతో పాటు పరదేశంలో ఉంటాడని ఒక వాగ్దానాన్ని పొందగలిగాడు. ఇద్దరు దొంగలు ఒకే రకం నేరాన్ని బట్టి సిలువ వేయబడ్డారు. ప్రభుత్వ న్యాయ చట్ట ప్రకారం శిక్షా విధిలో ఉన్నారు. ఇద్దరు దొంగలు శిక్ష అర్హులే. అయితే ఒకడు యేసుక్రీస్తు ద్వారా రక్షింపబడ్డాడు. మరి అక్కడ రక్షణ లేనివాడు చనిపోయి నిత్య నరకానికి పోయాడు. ఒక క్షణములో ప్రభువునందు విశ్వాసం ఉంచి కుడివైపు ఉన్న దొంగ రక్షింపబడ్డాడు. ఎప్పుడు అతను మరణ పడకల మీద ఉన్న సమయంలో. అందుకనే సువార్త ఏ సమయంలో అయినా సరే ప్రతి ఒక్కరికి ప్రకటించబడాలి. ఇది సంఘం యొక్క బాధ్యత. యేసుక్రీస్తు సంఘానికి ఇచ్చినటువంటి ఆజ్ఞ. మీరు వెళ్ళి మత్తయి సువార్త 28:18-20 వరకు మీరు వెళ్ళి సమస్త లోకాలకు సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి, తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో బాప్తీసం ఇవ్వండి అని. ప్రతి సంఘాన్ని నుంచి హాస్పిటల్స్ గనక వెళ్ళి సువార్త చెప్పగలిగితే కొంతమంది రక్షింపబడతారు. అదేవిధంగా కొన్ని సంఘాలు ఉన్నాయి, ఆదివారం మధ్యాహ్నం నుంచి సువార్త పరిచర్య చేస్తారు హాస్పిటల్స్లో. కొంతమంది జైలుకి వెళ్ళి పరిచర్య చేస్తారు. కొంతమంది కొన్ని హాస్టల్స్కి వెళ్తారు. ఎక్కడైతే సువార్త అవసరమో అక్కడ సువార్త ప్రకటించడానికి వెళ్తారు. ఎందుకంటే ఆఖరి సమయంలో ఈ సిలువ మీద ఉన్నటువంటి వారికి సువార్త ఎట్లా అందించబడిందో హాస్పిటల్లో మరణ పడకల మీద ఉన్న వారికి కూడా సువార్త అందితే రక్షింపబడే అవకాశం ఉంది. నేను ఇంతకు ముందున్న సంఘంలో అలాగే మధ్యాహ్నం 3 గంటల నుంచి ఒక టీం కొన్ని ఏరియాలకు కొన్ని హాస్పిటల్కు ముందుగానే పర్మిషన్ తీసుకుని వెళ్ళేవాడు. అంటే నేను వెళ్ళలేదు. నా బాధ్యత ఏంటంటే వారిని పంపటం, వారికి ఇవ్వాల్సినటువంటి ఖర్చులు, వారు తిరిగి వచ్చేంత వరకు మరలా వారి సంరక్షణ చూడటం, వారి ఇంటికి వెళ్ళేదాకా అది నా బాధ్యతగా పాస్టర్ గారు నాకు అప్పచెప్పారు అప్పుడు ఒక డీకన్గా. అదేవిధంగా కొంతమంది జైలుకి వెళ్ళి పరిచయం. దానివల్ల అంటే చాలామంది ఇప్పుడు మా సంఘంలో అప్పుడు 20-30 మంది కంటే సంఘస్థులు ఉండేవాళ్ళు కాదు. కానీ హాస్పిటల్ పరిచర్యలో స్వస్థత పొంది రక్షణ పొందిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. వారి ద్వారా కొంతమంది వారి రిలేటివ్స్, ఫ్రెండ్స్ కూడా సంఘ సభ్యులుగా వచ్చిన వాళ్ళు. ఈ విధంగా సువార్తను ప్రకటించాలి. అదేవిధంగా ఇంకొక విషయం ఏంటంటే ఈ సందర్భంగా యేసు ప్రభు ప్రక్కనే అతి సమీపంలో ఇద్దరు ఒకే డిస్టెన్స్లో ఉన్నారు. ఒకడు రక్షింపబడ్డారు, ఒకడు నరకానికి వెళ్ళారు. యేసుక్రీస్తు ఈ లోకానికి రెండో రాకడలో వచ్చేటప్పుడు కూడా రక్షింపబడేవాడు ఎత్తబడతాడు మహిమ శరీరంతో, రక్షణ లేనివాడు భూమి మీద విడవబడతాడు. ఇది దానికి సాదృశ్యంగా మనకు చూడబడుతుంది. కనుక ఇదే మంచి సమయం, రక్షణ దినము. రక్షణ ఉంది అనే భావన కాకుండా రక్షణ లేకపోతే రక్షణ పొందాలని కోరుకుంటున్నాను. తర్వాత మనం చదివిన రెండో భాగం ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 1 నుంచి 1వ వచనం నుంచి 7 వరకు. ఎఫెస్ సంఘానికి ఒక ఆసియాలో ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ఉంది. ఎఫెస్ అనగా సంపూర్ణ ఉద్దేశం కలది అని అర్థం. ఆసియాలోని 7 పట్టణాలలో ఎఫెసు పట్టణం చాలా ముఖ్యమైన పట్టణం. ఈ పట్టణానికి ఆసియా వెలుగు అని పేరు కూడా ఉంది. రోమా పరిపాలనలో ఆసియాకు ఆత్మీయ క్యాపిటల్గా ఈ సిటీ ఉంది. ఆసియా కేంద్రస్థానం. పూర్వకాలంలో ప్రపంచంలో 7 వింతలలో ఒక వింతైనటువంటి డయానా దేవాలయం, అది చాలా ఎత్తైన ప్రదేశము, 100 స్తంభాలతో నిర్మించబడినటువంటి గొప్ప దేవాలయం అది. డయానాకి ఇంకొక పేరు కూడా ఉంది, సంతాన దేవత అని. పిల్లలు లేని వారు అక్కడికి వచ్చి ప్రార్థనలు చేసుకునేవారని, అదేవిధంగా వ్యవసాయ క్షేత్రంలో విత్తనాలు చల్లే ముందు, పంట కోసం విత్తనాలు చల్లే ముందు
అక్కడికి మట్టి తీసుకొచ్చి ఆ మట్టి కూడా ప్రార్థన చేసి పొలాల్లో చల్లేవాళ్ళు అంట. అంటే ఎక్కువగా ఫలించడం కొరకు సంతాన దేవ దగ్గర వచ్చి ప్రేయర్ చేసుకునేవాళ్ళు. ఇది అపోస్తల కార్యం 19వ అధ్యాయం 24వ వచనంలో కూడా ఇది ఒక మత కేంద్రంగా అభివృద్ధి చెందిందనేది రాయబడి ఉన్నది. అంతేకాకుండా ఇదొక మంచి టూరిస్ట్ ప్లేస్, యాత్రికులకు మంచి సుందరమైనటువంటి స్థలంగా కూడా పేరు పొందింది. అంతేకాకుండా ఒక 25,000 మంది కూర్చోగలిగినటువంటి ఆ, పెద్ద స్టేడియం కూడా ఆ రోజుల్లోనే అక్కడ కట్టబడి ఉంది. ఇక్కడ పౌలు 3 సంవత్సరాలు పరిచర్య చేశాడు. ఏహోను శిష్యుడైనటువంటి అపోలో కూడా ఇక్కడ పరిచర్య చేశాడు. అకుల ప్రిస్కిల్లాలు కూడా ఇక్కడ ఉన్నారు. పౌలు గారి పరిచర్య అనంతరము అపోస్తలుడైనటువంటి తిమోతి కూడా ఇక్కడ పరిచర్య చేశాడు. ఇంకా కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. ప్రభువునందు పరిచర్య చేస్తున్నటువంటి విధానం ఏంటంటే, ప్రభు ఈ యొక్క చదవబడినటువంటి వాక్యంలో ఏ విధంగా పరిచయం చేస్తున్నాడంటే, 7 నక్షత్రములు ఎఫెసు సంఘములో ఉన్న సంఘపు దూతకు ఎలాగూ రాయము. ఇక్కడ యేసు ప్రభు యోహానుకు వచ్చినటువంటి ప్రత్యక్షత ఏంటంటే, ఎఫెసు సంఘంలో ఉన్నటువంటి దూతకు రాయమని చెబుతున్నాడు. ఆయన చెప్పే సంగతులు డైరెక్ట్గా సంఘానికి కాకుండా, వ్యక్తులు కాకుండా దూతకు, అంటే అక్కడ బిషప్ కావచ్చు, పాస్టర్ కావచ్చు, లేదా సంఘాన్ని నడిపించే అధికారి ఎవరైనా కావచ్చు, వారికి రాయమని చెబుతున్నాడు. యేసుక్రీస్తుని ఏ విధంగా పరిచయం చేస్తున్నాడంటే, 7 నక్షత్రములు కుడి చేత పట్టుకొని 7 దీపస్తంభం మధ్య సంచరించువాడు చెప్పు సంగతులేవనగా. 7 దీపస్తంభములు, సువర్ణ దీపస్తంభములు అంటే 7 సంఘాలు. 7 సంఘాలకు దీపస్తంభాలు సాదృశ్యం. 7 స్తంభాల మీద 7 దీపాలు ఉంటాయి. 7 అనేది సంపూర్ణతకు సాదృశ్యం. 7 నక్షత్రాలు పట్టుకొని కుడి చేత 7 దీపస్తంభాల మధ్య సంచరించేవాడు అన్నాడు. యోహాను ద్వారా వర్తమానము పంపవలసిన 7 సంఘాలు ఉన్నాయి. ఇవి దేవుడు అంగీకరించినటువంటి సంఘాలుగా భావించబడుతున్నాయి. ఆ సంఘాల గురించి రాయబడిన విషయాలు మనము ఎందుకు ధ్యానించాలి అంటే, సంఘమునకు చెబుతున్న సంగతులు చెవులు గలవాడు వినుగాక అని మాట సార్వత్రిక సంఘానికి సంబంధించినది. అందుకే ఈ సంగతులు మనం అర్థం చేసుకోవాలి, మనకు అవసరము. అది ఎఫెసు సంఘానికే కాకుండా ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి సంఘంలోని సంఘ విశ్వాసులు కూడా అవి తెలుసుకోవాలి. 7 సంఘాల్లో ఉన్నటువంటి లోపాలు ఏవైతే ఉన్నవో ప్రపంచంలోని అన్ని సంఘాల్లోనూ ఉన్నవి. కాబట్టి మనము ఈ సంఘాల గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. సంఘము స్థాపించిన నాటి నుండి యేసుక్రీస్తు రాకడ వరకు మధ్య 7 సంఘాల కాలాన్ని సాదృశ్యంగా ఉన్నవి. ఇప్పుడైతే కృపా యుగంలో మనం ఉన్నాం, అంటే కృపాకాలంలో ఉన్నాం. 7 సంఘాల్లో ఉన్నాము. అదే 7వ సంఘంలో అది లవోదికయ సంఘం కాలంలో ఉన్నామని కొందరు అభిప్రాయం. ఈ పరిశుద్ధ గ్రంథంలో 7 అనే సంఖ్యకు సంపూర్ణత సాదృశ్యంగా ఉన్నది. అయితే దేవుడు పనిని పూర్తి చేసి 7వ రోజు విశ్రమించాడు. ఆదికాండం 2వ అధ్యాయం 2వ వచనంలో కూడా 7వ రోజున ఆశీర్వదింపబడినట్లుగా రాయబడి ఉంది. యేసు ప్రభు ఎఫెసు సంఘము ఉద్దేశించి 7 ప్రశంసలు కూడా ఇక్కడ చెప్పడం జరిగింది. అవేంటంటే, నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును. నీవు దుష్టులను సహింపలేవనియు, అపోస్తులు కాకయే తాము అపోస్తులమని చెప్పుకొని వారిని పరీక్షించి అబద్ధికులని నీవు కనిగొంటివనియు, నీవు సహనము కలిగి నా నామము నిమిత్తము
భారం భరించి అలయలేదనియు నేను ఎరుగుదును. ఎఫెసు సంఘము కష్టపడే సంఘం అని, సహనం కలిగే సంఘం అని, అంటే కష్టం యేసుక్రీస్తు పరిచర్యలో ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని అవమానాలు వచ్చినా అది వెనకడుగు వేయకుండా కష్టపడేది. అదేవిధంగా సహనం కలిగి ఉండే, ఎన్ని యొక్క ఇబ్బందులు వచ్చినప్పుడే సహనం కలిగి ఉండేదని, సంఘంలో దుష్టులు సంఘంలో ప్రవేశించినప్పుడు అవి వారిని కనుగొని అవి సహించకుండా ఉండేవని, అపోస్తలమని చెప్పుకునే వారిని పరీక్షించి అబద్ధికులని కనుగొన్నారు. అపోస్తలమని చెప్పుకొని వారు అపోస్తలని చెప్పుకునే వారిని గురించి గుర్తించి వారిని ద్వేషించారు. అయితే దీనిలో ఉన్నటువంటి ఒక లోటు కూడా ఉన్నది. అదేంటంటే ఈ ప్రేమ. మొదటలో ఉన్నటువంటి ప్రేమ ఈ సంఘంకి ఇప్పుడు లేదు, విడవబడింది, వదిలేయలేదు. మొదటి ప్రేమను వదిలేయలేదు, విడవబడింది. వదిలివేయటానికి విడవబడటానికి తేడా ఉంది. వదిలేయటం అంటే మనకు తెలియకుండా జరిగిపోతుంది. మనం పోగొట్టుకోవడం అంటే మనకు తెలియకుండా జరుగుతుంది. ఎగ్జిబిషన్లో లేదా తిరునాళ్ళలో, రైల్వే స్టేషన్లో, బస్ స్టాండ్లో పిల్లలు తప్పిపోతుంటారు. తల్లిదండ్రులకు తెలియదు అది, వాళ్ళు తెలియకుండా తప్పిపోతారు. ఆ విధంగా ఈ ప్రేమ తప్పిపోలేదు. ఇక్కడ స్పష్టంగా చెబుతున్నారు, నువ్వు వదిలివేసేవని. వదిలివేయటం అంటే అక్రమ సంబంధాలతో సంతానం కానీ, వెంటకుప్పల్లోనూ లేదంటే రోడ్డు ప్రక్కన పడేయటం, వదిలివేయటం, అది తెలిసి చేసే పని వదిలివేయటం. ఈ సంఘం కూడా అదే విధంగా మొదటి ప్రేమను వదిలివేయడం జరిగింది. తర్వాత ఏదైతే ఈ మొదటి ప్రేమ ఉన్నదో దాన్ని నువ్వు కనుక విడవకపోతే నీ దీపస్తంభాన్ని ఉన్న స్థలం నుంచి తీసివేస్తానని వార్నింగ్ కూడా ఇవ్వడం జరిగింది. మారు మనసు పొందితేనే సరే, లేకుంటే నీ వద్ద నుండి దీపస్తంభమును తీసేస్తానని హెచ్చరికతో పాటు ఇంకొక ప్రతిఫలం కూడా ఈ వాక్యంలో ఉంది. జయించు వారికి దేవుని లోకములో జీవ చెట్ల ఫలములు తిననిస్తాను. జయించడం అంటే చివరి వరకు దేవుడు ఏ విషయాలు అయితే చెప్పాడో ఆయన విశ్వాసంతో జీవించాలి. దేవుడు జీవించినటువంటి నీతి నియమాలు, కట్టడలు, ఆయన ఇచ్చినటువంటి ఆజ్ఞలు, మనం ఒకవేళ పొరపాటు దారి తప్పితే క్షమించి తప్పు తెలుసుకుని మరలా మొదటి స్థితి కొనసాగినప్పుడు జీవ చెట్ల ఫలాన్ని చూపిస్తానని చెప్పేసి చెప్పడం జరిగింది. మొదటి వచనంలో ఎఫెసు సంఘంకి రాసిన విధానం ఏంటంటే, ఆయన ఇంకోటి కూడా ఇక్కడ చెప్తున్నాడు, నీ క్రియలను, నీ సహనమును, నీ అంటే అది ఒక వ్యక్తికి సంబంధించింది కాదు, ఒక సంఘానికి సంబంధించింది. నీ అంటే ఎవరంటే ఒక వ్యక్తి కాదు, ఎంతమంది ఆ సంఘంలో ఉంటే అంతమందికి సంబంధించినటువంటిది. దేవునికి ఇష్టమైనటువంటి సంఘం ఒకటి ఉంది. సంఘం అంటే విశ్వాసులు, దేవుని కొరకు, దేవుని విశ్వాసం ఉంచిన వారు దేవుని ఆరాధించడానికి ఒక గుంపుగా సమావేశం అయ్యేది సంఘం. ఈ సంఘానికి కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి. అందువలనే ఆ సంఘము నికోలాయితులు అంటే దేవుని బిడ్డలను చెప్పుకుంటూ
లోకంలో అన్ని పాపాలు చేస్తూ వారు దేవుని బిడ్డలుగా సంఘాల్లో చాలామంది అవుతూ ఉంటారు. అలాంటి వారు నికోయేతులను కూడా వీరు సంఘం నుంచి ఆ, గుర్తించి వారిని ఏ, రాకుండా అడ్డుకున్నట్టుగా మనం 6వ వచనంలో చూడవచ్చు. అయితే యేసుప్రభు ఏం చేస్తున్నాడు, నువ్వు ఏ స్థితిలో పడిపోయావో అది జ్ఞాపకం చేసుకొని మారు మనసు పొంది మొదటి క్రియను చేయము. ఏ స్థితిలో పడిపోయాడు? మొదట్లో ప్రేమ అంటే దేవుని యందు ప్రేమ ఉండాలి, ఇరుగు పొరుగు వారిని ప్రేమించాలి, అలాంటి సంఘంలో పరిచర్య చేయాలి, సంఘానికి కావాల్సినటువంటి సహకారం అందించే విషయంలో ఇది వెనకబడిందని, అది తిరిగి నువ్వు చేయకపోతే దీపస్తంభాన్ని ఆ చోటు నుంచి తీసివేస్తాడు. ఏ చోటు నుంచి అంటే దీపస్తంభము ఆ మోషే దీపస్తంభాన్ని ఎక్కడ ఉన్నదంటే దేవునికి సమీపములో అతి పరిశుద్ధ స్థలములో దీపస్తంభం పెట్టబడి శరీరముల మధ్యలో అతి పరిశుద్ధ స్థలములో పెట్టబడి ఉంటుంది. దాన్ని అక్కడ నుంచి తీసివేస్తానంటే అది చాలా ఘోరమైనటువంటి పని. అందుకు ఎఫెసు సంఘానికి ఒక వార్నింగ్ లాగా ఇచ్చారు. తర్వాత దాని నుండి కనుక మీరు పొందినట్లయితే మీకు తిరిగి వెలిగిస్తున్నాను. ఎందుకు అంటే 7 దీపములు సంపూర్ణకు సాదృశ్యము. మీరు ఒక దీపం ఆరిపోయింది మీలో, ఆ దీపం ఆరిపోవటం వల్ల నాకు సంపూర్ణమైనటువంటి వెలుగును ఆ దీపస్తంభం ఆ సంఘం నాకు ఇవ్వటం లేదు, అది నాకు ఇష్టం లేదు. కనుక మీరు సంపూర్ణమైనటువంటి వెలుగును కలిగి ఉండాలని నేను కోరుకుంటున్నాను అన్నాడు. తర్వాత 7వ వచనంలో చెవిగలవాడు ఆత్మ సంగములతో చెప్పు మాట వినుగాక. చెవిగలవాడు అంటే అందరికీ చెవులు ఉంటాయి, చెవులు లేని వాళ్ళు ఎవరు ఉండరు. కానీ ఆ చెవిగలవాడు అంటే ఆత్మీయటువంటి విషయాలను వినగలిగే చెవులు మీకుంటే వినమని యేసుప్రభు అక్కడ సెలవిస్తున్నాడు. ఇక్కడ సంఘంలో చెవిగలవాడు ఆత్మ సంఘాలతో చెప్పు సంగతులు వినుగాక. సంఘాలతో అంటే ఇక్కడ పూర్వాలుగా ఇప్పుడు చెప్పింది నీవు అని చెప్పి ఎఫెసు సంఘానికి ఈ మాటలు ఎవరు వినాలో చెబుతున్నాడు. ఇది ఇంతకుముందు నీవు నీ అనేది ఒక సంఘానికి చెబుతున్నారు. ఇప్పుడు చెవులు గలవాడు వినుగాక, సంఘాలతో ఆత్మ సంఘాలతో చెప్పుచున్న మాట వినుగాక అని అన్నాడు. సంఘాలతో అంటే ప్లూరల్ ఉంది. ఇప్పుడు అన్ని సంఘాలు, ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని సంఘాలు ఈ విషయాలను వినాలి. ముందు చెప్పిన విషయమేమో అది ఎఫెసు సంఘానికి సంబంధించిందని, ఆఖరి ప్రేమ మొదటి ప్రేమ తప్పిపోయింది, నువ్వు దానిలో మళ్ళీ తిరిగి నువ్వు పశ్చాత్తాపడి కొనసాగితేనే నీకు జీవఫల వృక్షము జీవఫల వృక్షాలు ఫలాలు నీకు అందింపబడతాయి, తినటువంటి అవకాశం ఉంటుంది అని. అయితే ఇక్కడ పశ్చాత్తాపం అని అంటే మనం చేసిన తప్పును తెలుసుకోవటం లేదా గ్రహించటం, చెప్పి సారీ చెప్పడం కాదు. పశ్చాత్తాపం అంటే తిరిగి మనం ఏదైతే పోగొట్టుకున్నామో ఆ స్థితికి మరలా వెళ్ళాలి. అదే తొలి ప్రేమ ఏదైతే పోయిందో దానికి వచ్చినప్పుడు పశ్చాత్తాపం. ఇస్కారియోతు ఏదో అన్నాడు, అతను చేసిన తప్పేంటో తెలుసుకున్నాడు కానీ పశ్చాత్తాపడితే మరణించేవాడు కాదు, కొనసాగేవాడు, దేవునిలో కొనసాగేవాడు. అతను గిల్టీగా ఫీల్ అయ్యాడు. అతను
ఆ, తన ఇమేజ్ కానీ లేదా ఇంకా ఏదైనా కానీ అది తప్పిపోయినట్టుగా గ్రహించి అవమానంతో ఆత్మహత్య చేసుకున్నాడు. కానీ యేసుక్రీస్తుని నిరపరాధిని నేను మర శిలువ మరణానికి ఇచ్చేసాను, అమ్మివేశాను అనేది అతనిలో ఒక గిల్టీయే కానీ అది పశ్చాత్తాపం కాదు. అలాంటి పశ్చాత్తాపం ఇక్కడ కోరట్లేదు. యేసు ప్రభు కోరేది ఏంటంటే నిజమైన పశ్చాత్తాపం, తిరిగి ఆ, తన తొలి ప్రేమ ఏదైతుందో ఆ స్థితికి వస్తేనే జీవఫల వృక్షాలను తిననివ్వగలనని ఇక్కడ వాగ్దానం చేస్తున్నాడు. ఈ జీవఫల వృక్షము వాటి ఫలములు మిమ్మల్ని భుజించే విధంగా నేను అవకాశం ఇస్తాను. కానీ మీరు తిరిగి ఆ తొలి ప్రేమలోకి రావాలని. ఈ జీవఫలం అనేది ఏదైనా వనంలో దేవుడు ఉంచి అవ్వాదం పాపం చేసిన తర్వాత అక్కడి నుంచి తీసివేయబడింది. ఇది చాలా ప్రత్యేకమైనటువంటి ఫలములు కలిగినటువంటి జీవవృక్షం అది. అందుకని ఈ సంఘానికి ప్రత్యేకంగా జీవఫలాన్ని దేవుడు ఇస్తానని వాగ్దానం చేశాడు. మనలో ఏమైనా లోపాలు ఉన్నాయా? దేవుణ్ణి మనం మొట్టమొదటిగా నమ్మినప్పుడు, ఆయన విశ్వాసం ఉంచినప్పుడు ఉన్నటువంటి ఉత్సాహము, ప్రేమ మరి ఇప్పుడు ఏమైనా కోల్పోయామో గ్రహించి యేసుక్రీస్తులో మనం కొనసాగటానికి, ఆయన ఇచ్చేటువంటి జీవ ఫలాలను పొందగలగటానికి మనం సిద్ధంగా ఉండాలని, అదేవిధంగా సిలువుపై మరణించినటువంటి ఇద్దరు దొంగలను ఈ సమయం జ్ఞాపకం చేసుకుని రక్షణ లేనివాడు నరకానికి, రక్షింపబడానికి ఎలాంటి సమయమైనా రక్షింపబడడానికి అవకాశం ఉందని దేవుడు మనకు సెలవిచ్చాడు. అదేవిధంగా అలాంటి వారికి మనం సువార్త ప్రకటించడానికి కానీ, మన రక్షణను కాపాడుకొని యేసుక్రీస్తు ఇచ్చే జీవఫలాలను పొందగలుగుటకు దేవుడు మనకు అనుగ్రహించాలని యేసుక్రీస్తు నామములో కోరుకుంటున్నాం. ప్రార్థించుకుందాం. పరిశుద్ధ జయము కలిగిన దేవా, నీ పరిశుద్ధ నామమునకు వెళ్ళని స్తుతులు స్తోత్రములు తండ్రి. ఈ రాత్రి సమయంలో మిమ్మల్ని స్తుతించే భాగ్యాన్ని మాకు ఇచ్చినందుకు వందనాలు. మీ యొక్క వాక్యాన్ని ధ్యానించడానికి నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి వందనాలు. నైనా కొన్ని చోట్ల అపశృతి తప్పులు జరిగినప్పటికీ ప్రభువా క్షమించండి. నేను సిద్ధపడినంత వరకు చెప్పగలని నమ్ముచున్నాను ప్రభా. మరి ఈ రాత్రి ఈ వాక్యం వినేటువంటి మీ బిడ్డలకు ప్రభా మరి అర్థమయ్యే రీతిగా అర్థం చేసుకుని తమ హృదయాలు బద్దపరుచుకుని నేను అదేవిధంగా వారు ప్రాణాపాయంలోనూ లేదా మరణ పడకల మీద ఉన్నటువంటి వారికి, ఎలాంటి పరిస్థితిలో ఉన్న వారికైనా ఏ సమయమైన సువార్త అందించగలిగే భాగ్యాన్ని మాకు దయచేయమని, అదేవిధంగా ప్రభు మాలో ఉన్నటువంటి ఎఫెస్ సంఘంలో అటువంటి ఏ లోపం ఏదైతే ఉందో అలాంటి లోపం మాలో ఏదైనా ఉంటే మేము గుర్తించి తిరిగి పశ్చాత్తాపడి మారు మనసు పొంది మరలా మీ సన్నిధిలో మీరిచ్చే జీవఫలాలను తినగలిగే భాగ్యాన్ని మాకు దయచేయమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమును వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ప్రకాష్ రావు గారు. తొలి ప్రేమ క్రైస్తవ్యాన్ని మనం స్వీకరించినప్పుడు దేవుని యందు మనం పెంచుకున్న ప్రేమ క్రమేణా అది కరిగిపోతుందేమో అనే ఆలోచన మనలో రేకెత్తించిన ప్రకాష్ రావు గారికి ప్రత్యేకమైన వందనాలు చెల్లించుకుంటున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఇదే విధంగా వాడుకోవాలని మా అందరి ఆశ, ప్రార్థన. మరి ఈ సందర్భంగా వారు అల్పాహారం ఏర్పాటు చేశారు. దానికోసం కూడా ప్రకాష్ రావు గారికి, సామ్రాజ్యం గారికి, వారి కుటుంబానికి ప్రత్యేకమైన వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాను. రేపు తిరిగి యథావిధిగా సాయంకాలం 7 గంటలకు మన శిలువ ధ్యాన ఆరాధన ఉంటుంది. దాంట్లో మన సంఘ బిడ్డ రత్నకుమారి గారు దేవుని యొక్క వాక్యాన్ని అందిస్తారు. వారి కోసం ప్రార్థన చేయమని
మీకు మనం చేస్తున్నాం. జూమ్లో ఉన్న వారందరికీ మరొక మారు ప్రత్యేకమైన వందనాలు, దైవాశీస్సులు. అగస్టస్ గారికి, కేజీఆర్ రత్నం గారికి, సాలమన్ రాజు గారు, నిర్మల్ గారికి, శశికళ చందు గారికి, మీకందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటూ రేపటి దినాన తిరిగి మాతో ఉంటారని ఆశపడుతూ ఉన్నాను. మనందరం కలిసి 239వ కీర్తన, ఆత్మ నడుపు సత్యంలోనికి అనే కీర్తన పాడుకుంటూ మన ఆరాధన ముగించుకుందాం. సత్యములోనికి పోయి ఆత్మ మనీసాయంబోన్ నధికంబుగానిచి ఆత్మానందముతో దై వారాధనమునా ఆత్మా నడుపు ఘోర కలుషంబుల దూరంబుగా పారమాధిక బుద్ధి కోరునటులను ఆత్మా నడుపు అంధత్వంబు వలన మందమయుండు మాం నిందంబులెల్లని యందు వెలుగుటకు ఆత్మా నడుపు నిర్మల హృదయంబు నిరతంబు మాకిచ్చి కూర్మిని వరముల గూర్చి దీవించి ఆత్మా నడుపు సకల మానవులతో అకలంక శుభవార్త ప్రకటించు బల జ్ఞాన నికరంబోని ఆత్మా నడుపు దీవించి పంపుము దైవాత్మమును భావజ్ఞానము సంగి ప్రభు సేవలోనా ఆత్మా నడుపు. ప్రార్థన చేసుకుందాం. సర్వకృపానిధి మా పరం తండ్రి, నీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాం. మా తండ్రి, మాకు బలమైన నీకు ఆనందగానాలు చేయటానికి మా తండ్రి మాకిచ్చిన ఈ పవిత్రమైన సమయం కొరకే స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాం. మా ప్రభువా, ఈ రాత్రికాల సమయంలో మా తండ్రి మీరు మాతో మాట్లాడుతూ ఉన్నారు. మా తండ్రి నీకే స్తోత్రాలు. మా ప్రభువా, నిన్ను నమ్మిన మేము మా తండ్రి మొదట్లో నీపై పెంచుకున్న ప్రేమ నుంచి మా తండ్రి క్రమక్రమంగా తొలగిపోతూ ఉన్నాము. మన్నించమని ప్రార్థన చేసుకుంటూ ఉన్నాం. మా ప్రభువా, అపరాధులు మా తండ్రి, శిక్ష భరించలేని వాళ్ళం మా తండ్రి. కనుకనే మా కోసం మా తండ్రి శరీరధారిగా మా తండ్రి మీరు వచ్చి మా తండ్రి మా కోసం మా శిక్షను తప్పించడానికి పొందిన శ్రమలను జ్ఞాపకం చేసుకుంటూ ఉండగా మా ప్రభువా,
ఆ సిలువన వేలాడుతున్న అపరాధుల్లో ఒకడు నీకు ప్రార్థన చేసిన విధంగా మా తండ్రి, నీతో పాటు మా తండ్రి మేము కూడా పరదయసులో ఉండే విధంగా మా జీవితాలను మా తండ్రి మరల్చమని, రూపాంతరం చెందించమని ప్రార్థన చేసుకుంటున్నాం. ఆ వాగ్దానానికి మమ్మల్ని మా ప్రభువా మీరు మా తండ్రి మా హస్తాల్లో ఉంచుమని, వారసులుగా చేయమని మా తండ్రి విజ్ఞాపన చేసుకుంటూ ఉన్నాం. ఈ రాత్రికాల సమయంలో మా ప్రభువా నీ వాక్యాన్ని విత్తిన ప్రకాష్ రావు గారిని బట్టి ప్రత్యేకమైన వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాం. నీ వాక్యంలో ఆయనకి ఇచ్చిన ఆసక్తి కొరకు, నీ వాక్యపు లోతు పాత్రలో మా ప్రభు ఆయనకి ఇచ్చిన జ్ఞానం కొరకు నీకే వందనాలు చెల్లించుకుంటున్నాం. శ్రమ అనుకోకుండా ఈ ధ్యానం చేయడానికి విజయవాడ నుంచి మా తండ్రి మా మధ్యకు వచ్చారు. మా తండ్రి నీకే స్తోత్రాలు. అటువంటి నీ అంతటి ప్రేమను మా తండ్రి మా అందరికీ దయచేయమని ప్రార్థన చేసుకుంటున్నాం. వారిని వారి కుటుంబాన్ని మేము జ్ఞాపకం చేసుకుంటూ ఉండగా బిడ్డల విషయంలో వారు చేస్తున్న విజ్ఞాపన మా తండ్రి నీ సన్నిధికి చేర్చుకోండి. నీ చిత్తానికి అనుకూలంగా మార్చుకోండి. నీ సమయాన్ని బట్టి వారి యొక్క ప్రతి విజ్ఞాపన మా తండ్రి స్పందించమని, నీవే స్తుతి మహిమగంతా పొందమని ప్రార్థన చేసుకుంటూ ఉన్నాం. మా ప్రభువా ఈ రాత్రికాల సమయంలో తిరిగి మా తండ్రి మా ఇళ్ళకి వెళ్తూ ఉన్నాం. మా తండ్రి రేపటి దినం మాకుంటుందో లేదో మాకు తెలియదు, కానీ నీవు మమ్మల్ని ప్రేమించావు కనుక మా ప్రభువా అటువంటి నూతన దినాన్ని మాకు ఇస్తావనే ఆశతో ఆ వాగ్దానం స్మరించుకు ఇంటికి వెళ్తుండగా తిరిగి రేపటి కాలంలో మా తండ్రి తిరిగి యథావిధిగా 7 గంటలకు మా తండ్రి ఈ సిలువ ధ్యానంలో పాల్గొనే ఆధిక్యత మాకు దయచేయండి. మరి ముఖ్యంగా మా తండ్రి జూమ్లో ఉన్న ప్రతి బిడ్డ కొరకు ప్రత్యేకమైన వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాం. మా ప్రభువా వారు నేను ప్రేమించారు కనుక, నీ అందరి విశ్వాసం ఉంచిన వారు కనుక మా తండ్రి ఈ జూమ్లో మా తండ్రి సంఘంతో కలిసి వారు ఆరాధిస్తుండగా వారిని దర్శించి నీ చేయి విప్పి వారిని దీవించమని, నీ చిత్తమైతే రేపటి దినాన్ని మమ్మల్ని అందరూ తిరిగి ఇక్కడ ఏకం చేయమని, నీవే స్తుతి మహిమ ఘనత పొందమని మా ప్రభువును రక్షకుడైన యేసు స్వామి పేరట వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమున నెరవేరుతున్నట్లు భూమి యందు నెరవేరును గాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయండి. మా ఎడల అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం అపరాధం క్షమించు. శోధనలోనికి తెగ దుష్టుని తప్పించు. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవే అన్నావు తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ కన్యైన సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము ఇక్కడ చేరిన మీకు, ప్రకాష్ గారి కుటుంబానికి, జూమ్లో ఉన్న మన విశ్వాసులందరికీ తోడైండును గాక. ఓ సంగమా సర్వాంగమా పరలోక రాజపు ప్రతిబింబమా మెస్సయ్యను ఎదుర్కొనగా నీతినలంకరించి సిద్ధపడుమా. ఓ సంగమా వినోమా చల్లగనైనా వేచగను ఉండిన నీ కది మేలగును నులువేచని స్థితి నీకున్నా బయటకు ఉమ్మివేయబడుదువేమో. నీ మనసు మార్చుకో, తొలి ప్రేమ కూర్చుకో. నీ మనసు మార్చుకో, తొలి ప్రేమ కూర్చుకో. ఆ శక్తితో రక్షణను. ఓ సంగమా సర్వాంగమా పరలోక రాజపు ప్రతిబింబమా మెస్సయ్యను ఎదుర్కొనగా నీతినలంకరించి సిద్ధపడుమా. ఓ సంగమా వినుమా.